బొమ్మల కథలు. మహంతిపురం అనే గ్రామంలో రాజారావు గారి 50 ఎకరాల తోటలో రంగా తోటమాలిగా పనిచేస్తూ ఉండేవాడు. రంగా చాలా బద్ధకిష్టి. ఏ పనైనా వాయిదాలు వేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చే స్వభావం కలవాడు. రంగా భార్య పేరు లక్ష్మి. వాళ్లకొక కూతురు కూడా ఉంది. పాప పేరు సిరి. రంగా ఒకరోజు తోట నుండి ఇంటికొచ్చి తన భార్యతో ఇలా అంటాడు. లక్ష్మి, తొందరగా భోజనం పెట్టు. ఎందుకయ్యా అంత తొందరపడుతున్నావు? తొందర ఎందుకు అంటావేంటి? చాలా పనులున్నాయి. తొందరగా భోజనం పెడితే నా పని నేను చూసుకుంటాను. సరే సరే, 5 నిమిషాలు ఆగవయ్యా. వంట అయిపోవచ్చింది, వడ్డించేస్తాను. కొంత సమయానికి వంట అయిపోవడంతో లక్ష్మి రంగకు భోజనం వడ్డిస్తుంది. భోజనం చేసిన రంగా కులాసాగా మంచం మీద పడుకుంటాడు. దాన్ని చూసిన లక్ష్మి ఆశ్చర్యంతో రంగాతో ఇలా అంటుంది. ఏంటయ్యా, నన్నంత కంగారు పెట్టి కులాసాగా సేద తీరుతున్నావు? ఏదో పనుందన్నావు కదయ్యా, మరి వెళ్ళవే? పనుందని చెప్పాను కాని వెళ్తాను అని చెప్పలేదు కదా లక్ష్మి. అంటే నువ్వు చెప్పిన పని పడుకోవడమా? అవును, నన్నిలా ప్రశ్నలు అడగడం ఆపేసి నువ్వెళ్ళి నీ పని చూసుకో. ఆ మాటకొస్తే పడుకోవడం కూడా నా దృష్టిలో పనే అంటూ రంగా ఘాటుగా లక్ష్మికి సమాధానమిస్తాడు. అంతలో రంగా పాప సిరి అక్కడికొస్తుంది. రంగను చూసి సిరి ఇలా అంటుంది. నాన్నా నాన్నా, ఈరోజు పక్కూర్లో జాతర జరుగుతుందన్నా. మా స్నేహితురాళ్ళందరూ ఆ జాతరకి వెళ్తున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళవా? లేదు చిట్టి తల్లి, నాన్నకి చాలా పనుందమ్మా. ఈ రోజు కాదు, మరెప్పుడైనా తీసుకెళ్తానులే. పిల్ల అంత బతిమలాడుతుంటే కుదరదు అంటావేంటయ్యా? తీసుకుని వెళ్తే పోయేదేముంది నీకు? చెప్తున్నాను కదా, పనుంది, కుదరదు అని. ఏం పనుందయ్యా? పడుకోవడం కూడా ఒక పనేనా అని లక్ష్మి అనేసరికి రంగా కోపంతో ఇలా అంటాడు. పడుకోడానికి కాదు, పనుందని చెప్పింది. నువ్వు పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తిరిగి నువ్వు కూడా ప్రశ్నిస్తావేంటే? సరే సరేలే, మనకెప్పుడు ఉన్నదేగా ఈ గొడవ అంటూ లక్ష్మి మూతి ముడుచుకొని తన పని తను చేసుకుంటుంది. లక్ష్మి రంగల సంభాషణ విన్న తర్వాత సిరి కూడా మారు మాట్లాడకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రంగా తోటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం గమనించి లక్ష్మి రంగను ఇలా ప్రశ్నిస్తుంది. ఏంటయ్యా, బారెడు పొద్దెక్కింది, నువ్వేమో చూస్తే ఇంకా మంచం దిగలేదు. ఈరోజు తోటకి వెళ్ళవా ఏంటి? ఈ రోజు ఏమిటో చాలా బద్ధకంగా ఉంది లక్ష్మి. ఏంటోనే, ఏ పని చేయాలనిపించడం లేదు. బద్ధకంగా ఉందంటావేంటయ్యా? నువ్వు పని చేయకపోతే పూట ఎలా గడుస్తుందనుకున్నావు చెప్పు? బద్ధకం వదిలి తోటకి వెళ్ళు. పని పని పని, ఎప్పుడూ పనేనా? నేను ఈ రోజు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. అవును, అన్నట్టు తోటలో కూలీలెవరైనా వస్తే నేను లేనని తిరిగి పంపించేసాయి. పనేం లేదని వాళ్ళకి చెప్పు. పనుంటే కబురు పెడతానని చెప్పు, లేదంటే పనిమ్మంటూ చావగొడతారు అంటూ ఆవలిస్తూ నిద్రమబ్బులో రంగా విసుగ్గా అంటాడు. దానికి లక్ష్మి ఇలా అంటుంది. అదేంటయ్యా, తోటలో పని లేకపోవడమేంటి? అన్నెకరాల తోటలో కూలీకి పని లేకపోవడమేంటయ్యా? నువ్వు చెప్పేదేమైనా నమ్మేటట్టుందా? అబ్బా లక్ష్మి, పదే పదే పని పని అని నన్ను విసిగించకు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఎవరైనా వస్తే నేను లేనని చెప్పి పంపించేసేయ్ అంటూ రంగ లక్ష్మిని కసురుకుంటాడు. రంగ బద్ధకంతో నిద్రలోకి అలా జారుకుంటాడో లేదో ఇంతలో కూలీలు రంగా ఇంటికి చేరుకుంటారు. రంగ భార్యను చూసి కూలీలు ఇలా అడుగుతారు. అమ్మా, రంగా ఉన్నారా? పని మీద పొరుగురికెళ్లారండి. తోట పని కోసం కూలీ చేయడానికి వచ్చామమ్మా. తోటలో ఇప్పుడు ఎటువంటి పని లేదని చెప్పారండి. పనున్నప్పుడు కబురు పెడతామని చెప్పమని చెప్పారు. పని లేకపోవడం ఏంటమ్మా? తోటలో చాలానే పనుందిగా. ఎవరైనా కొత్త కూలీల్ని పెట్టుకున్నారా ఏంటి? అని కూలీలు విచారంగా లక్ష్మిని అడుగుతారు. దానికి లక్ష్మి బదులిస్తూ, అయ్యయ్యో, అదేం లేదండి. తోటలో పనిలేదని చెప్పారు. మీకు బదులుగా ఏ కూలీల్ని పెట్టుకోలేదు. పనున్నప్పుడు మీకు కబురు పెడతామని చెప్పారు. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. లక్ష్మి అలా చెప్పడంతో కూలీలు సరే అంటూ వెనుతిరుగుతారు. అలా సాయంత్రానికి రంగ పడుకొని లేచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఉంటాడు. అది చూసిన లక్ష్మి రంగతో ఇలా అంటుంది. నువ్విలా నిద్రలోకి జారుకున్నావో లేదో, కూలీలు పనికోసం వచ్చారు. నీ బద్ధకంతో వాళ్ళ కూలీ డబ్బులు లేకుండా చేయడమేంటి?
వారికి తోటలో పనేదో పురమాయిస్తే సరిపోతుంది కదా. పైగా తోటలో పనేమీ లేదని చెప్పావు. తోటలో చాలానే పనుందని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ మొదలు పెట్టావా? ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది? అయినా తోటలో పనుందో లేదో నాకు తెలీదా? వాళ్ళు కూలీ కోసం పని లేకున్నా కూడా ఉందని చెప్తున్నారు. పని లేకుండా కూలీల్ని పెట్టి కూలీ డబ్బులు ఎలా ఇవ్వమంటావు చెప్పు? చూడయ్యా, నీ మీద చాలా నమ్మకంతో రాజారావు గారు తోట బాధ్యతలన్నీ నీకు అప్పగించారు. చూస్తుంటే నువ్వా నమ్మకాన్ని పోగొట్టుకునేలా ఉన్నావు. ఈ రోజున మన చేతి 5 వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే రాజారావు గారి దయవల్ని. అటువంటిది నీ బద్ధకంతో ఎటువంటి ముప్పు తీసుకొచ్చి పెడతావో అని భయమేస్తోంది అని లక్ష్మి కోప్పడేసరికి రంగా తడబడుతూ ఇలా అంటాడు. అ- అ- అదేం లేదు లక్ష్మి. నేను నా బాధ్యతలన్నీ సక్రమంగానే నిర్వర్తిస్తున్నానే. నువ్వేం కంగారు పడకు. అని చెప్పి రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలానే రోజు రంగా తన బద్ధకంతో తోటను పట్టించుకోకుండా రోజుల్ని గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజారావు గారు తోటను పర్యవేక్షించడానికి వస్తున్నారని రంగ ఇంటికి కబురొస్తుంది. దాంతో రంగా హడావిడిగా తోటకి బయలుదేరతాడు. రాజారావు గారి తోటకొచ్చి తోటలో తిరుగుతూ ఉండగా ఆలస్యంగా రంగా అక్కడికి చేరుకుంటాడు. రాజారావు రంగను ఇలా ప్రశ్నిస్తాడు. ఏం రంగా, తోటని బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నానయ్యా. ఏం చూసుకుంటున్నావు? తోటలో కాసిన ఏ కూరగాయలు ఇంటి వరకు చేరుకోవడం లేదంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఇంత పెద్ద తోట, ఇన్ని పంటలున్నా బయట నుండి కూరగాయలు కొని తెచ్చుకోవాలా ఏంటి? లేదయ్యా, రోజు పంపించమని ఒక కూలీకి పురమాయించాను. ఆ కూలీ మర్చిపోయి ఉంటాడు. ఇదేదో బాగుంది. నేను నీకు పురమాయిస్తే నువ్వు వేరే వాడికి పురమాయించా అని సమాధానం చెప్తున్నావా? నాకు కావాల్సింది పురమాయించడం కాదు కదా అని గట్టిగా మందలిస్తాడు. దాంతో రంగా ఇలా అంటాడు. లేదయ్యా, రేపటి నుంచి నేనే కూరగాయలన్నీ స్వయంగా కోసి తమరింటికి తీసుకొచ్చి అమ్మగారికిస్తాను. గతసారి వచ్చినప్పుడు నా స్నేహితుడు రాఘవరావుకి మన తోటలోని పుచ్చకాయలు పంపించమని నీకు చెప్పాను కదా, పంపించావా? అయ్యా, అది 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 అంటూ నీళ్ళని మింగుతావేంటి? ప్రతి పనిలోనూ నీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. క్షమించండి అయ్యా, ఇప్పుడే రాఘవరావు గారి ఇంటికి పుచ్చకాయల్ని పంపిస్తాను. సరే సరే, ఆ పని నేను వేరే వారికి అప్పచెప్తాను. కానీ కొబ్బరి తోట దగ్గర పుచ్చకాయల దిగుబడి బావుందని మామిడి తోట దగ్గర ఖాళీ స్థలంలో కూడా పుచ్చకాయల విత్తనాలు నాటించాం కదా, పుచ్చకాయలు ఎంతవరకు ఎదిగాయి? అంటూ రాజారావు రంగా నడుచుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్తారు. నీరు లేక పుచ్చకాయ పంట మొత్తం ఎండిపోవడంతో రాజారావు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దాంతో రంగాను రాజారావు ఇలా అంటారు. ఏంటి, ఈ పంట అంతా ఇలా ఎండిపోయింది? నీకు తెలీదా పుచ్చకాయకి నీరెక్కువ అవసరమని? చూస్తే దీనికి అసలు నీరు పెట్టడమే మానేసినట్టున్నావు. ఈ మధ్య నీకు నిర్లక్ష్యం బాగా ఎక్కువైంది. ఇందుకేనా నేను నీకు నెల నెలా జీతం ఇస్తున్నది? నీ మీద నమ్మకంతో తోట నీకు వదిలి వెళ్తే నువ్వు చేసిన ఘనకార్యం ఇదేనా? తోటలో ఏ పని సక్రమంగా నడవడం లేదు. ఈ రోజుతో నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీకు పని మీద బాధ్యత లేకుండా పోయింది. నీ మీద కూలీలు ఫిర్యాదు చేసినా నా కంటితో చూద్దామని నేను ఇంతవరకు వచ్చాను. కానీ నువ్వు వారి మాటని నిజం చేశావు. నీకు బాధ్యత తిరిగి తెలిసొచ్చేంత వరకు నిన్నీ ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తీసేస్తున్నాను. రాజారావు ఉద్యోగం నుండి తీసేయడంతో రంగా చాలా బాధపడతాడు. గతంలో మందలించిన భార్య మాటలు రంగాకి గుర్తుకొచ్చాయి. ఇప్పుడు వట్టి చేతులతో ఇంటికి చేరుకుంటే ఉద్యోగం నుంచి తీసేశారనే విషయాన్ని చెప్పలేక సతమతమవుతూ ఉండాల్సొస్తుంది. ఇంటికి వెళ్తే జీతంతోనే వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. చేసేదేం లేక ఇంటికి బయలుదేరతాడు. ఇంతలో రాఘవరావు ఇంటి వద్దకొచ్చేసరికి రాఘవరావు తన కుటుంబంతో ప్రయాణం అవ్వటం గమనిస్తాడు. డబ్బు అవసరంతో రంగా ఆ రోజు రాత్రి రాఘవరావు ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. దొంగతనానికి వెళ్లిన రంగా తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. రాఘవరావు గారింట్లో ఏదైనా విలువైన వస్తువులు దొంగిలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బుని జీతంగా తీసుకుని వెళ్లి లక్ష్మికి ఇవ్వాలి. లేదంటే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారని లక్ష్మికి తెలిస్తే నాకు చీవాట్లు తప్పవు. మనకి చాలా సమయమే ఉంది కదా. రాఘవరావు గారు వారి కుటుంబం అంతా ఇందాకేగా బయలుదేరారు. రావడానికి చాలా సమయం పడుతుంది.
ఒక గడియ ఆగి దొంగతనం మొదలు పెడతాను. అందాక కాసేపు విశ్రాంతి తీసుకుంటా. అని ఆవులించుకుంటూ అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటాడు. కొంతసేపు అయిన తర్వాత తొందరే ఉంది. తెల్లవారేలోపు విలువైన వస్తువులు పట్టుకెళ్తే సరిపోదు. ఇంకాసేపు విశ్రాంతి తీసుకుంటానులే. అని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఇంతలో తెల్లారుతుంది. రాఘవరావు గారి కుటుంబ సభ్యులందరూ వారింటికి చేరుకుంటారు. పడుకుని ఉన్న రంగం చూసి ఆశ్చర్యపోతారు. రంగ తన మిత్రుడైన రాజారావు గారి తోటలో పనిచేసేవాడని గుర్తించి రంగను రాజారావు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. రంగ ఇదంతా చూసి చాలా భయపడతాడు. ఇన్నాళ్లు చుట్టుపక్కల వాళ్లతో బద్ధకస్తుడు అనే బిరుదును మోసిన రంగ ఇప్పుడు దొంగ అనిపించుకోవాల్సి వస్తుందని బాధపడతాడు. రాఘవరావు, రంగాలు రాజారావు దగ్గరికి చేరుకుంటారు. ఈ రంగా మీ తోటలోనే కదా పనిచేస్తాడు? అవును, ఇంతకీ ఏంటి సమస్య? మీరిద్దరూ కలిసి ఏంటిలా వచ్చారు? రాత్రి నా కుటుంబంతో నేను పొరుగురు వెళ్ళాను. ఉదయం వచ్చి చూసేసరికి రంగా మా ఇంటి ముందు పడుకొని ఉన్నాడు. చూస్తే రాత్రంతా మా ఇంటి ముందే ఉన్నట్టున్నాడు. రాత్రిపూట మా ప్రహరీ దాటొచ్చి మా ఇంటి ముందు పడుకోవడమేంటి? ఇతన్ని చూస్తే దొంగతనానికి వచ్చాడనిపిస్తుంది. దొంగతనం అంటావేంటి రాఘవరావు? గతసారి నువ్వు అడిగిన పుచ్చకాయలు మీ ఇంటికి చేర్చడానికి నేనే రంగాను పంపించాను. వీడికున్న బద్ధకంతో రాత్రక్కడే పడుకుని ఉండిపోయి ఉంటాడు. దానికే దొంగతనం అంటగడితే ఎలా చెప్పు? అవునా? పుచ్చకాయలు పంపించావా? నేనింకా రంగా దొంగతనానికి వచ్చాడేమో అని భయపడ్డాను. పొరపడ్డాన్రా. నన్ను క్షమించు. అయ్యయ్యో, పర్లేదయ్యా. సరే సరే రాజారావు, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ రాఘవరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగ తన తప్పును తెలుసుకొని అతన్ని కాపాడినందుకుగాను కృతజ్ఞతతో పశ్చాత్తాపంతో రాజారావు కాలుమీద పడి క్షమాపణలు కోరుకుంటాడు. ఈ రోజు మీరు చేసిన మేలుని నేనెప్పటికీ మర్చిపోలేనయ్యా. నా బద్ధకం ఈరోజు నాకు సరైన గుణపాఠం నేర్పించింది. ఇక నుంచి ఇటువంటి పనులు చేయను. అలానే తోటలో పనులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో జరిగేలా చూసుకుంటాను. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు రంగా. ఇక నుంచి బాధ్యతతో మసులుకో. రేపట్నుంచి యథావిధిగా తోటలో పనిచేసుకో. రాజారావు రంగని తిరిగి పనిలోకి చేర్చుకుంటాడు. దాంతో రంగ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ రాజారావుకి నమ్మకంగా ఉండి తోట పనులు చూసుకుంటూ ఉంటాడు. అనగనగా గంగివలస అనే గ్రామంలో గంగయ్య, గంగమ్మ అనే ఇద్దరు దంపతులు వ్యవసాయం చేస్తూ గడిపేవారు. వీళ్లకు సురేష్ అనే కొడుకు పక్కూరు కాలేజీలో చదువుతున్నాడు. వీరి జీవన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం తప్ప వేరే పని వీళ్ళకి రాదు. ఒకరోజు గంగయ్య గంగమ్మతో, గంగమ్మ, మనకు వయసు మీద పడుతుంది. ఈ వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ వ్యవసాయం వల్ల మనకి ఎటువంటి ఆదాయం ఉండటం లేదు. దీనికి ఖర్చెక్కువ అవుతోంది. దానికి తగిన ఆదాయం కూడా రావడం లేదు. మన పిల్లాడి చదువు కోసం పట్నం వెళ్ళి ఏదో ఒక పని చేసుకుందాం. అయ్యా, ఎప్పుడూ లేంది ఇలా నిరాశపడుతున్నావేంటి? మనం వ్యవసాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి కష్టమో నష్టమో వ్యవసాయాన్ని, ఈ భూతల్లిని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిద్దాం. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగా సురేష్ ఆ మాటలు విని అక్కడికొస్తాడు. నాన్నా, వ్యవసాయాన్ని అంత చులకనగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్లల్లో కూడా వ్యవసాయం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్న వాళ్ళు ఎంతో మందున్నారు. ఈ ఒక్క సంవత్సరం పంట బాగా పండలేదని అంత నిరాశగా మాట్లాడొద్దు. ఎంత ఉద్యోగం చేసిన వాడికైనా రైతు ఉంటేనే కదా వాడు జీవనాన్ని గడపగలడు. మన దేశానికి రైతే వెన్నెముక. అంటే రైతు వ్యవసాయం చేస్తేనే అందరికీ కడుపు నిండా తిండి దొరుకుతుంది నాన్న. నువ్వు చెప్పింది సరైందేనయ్యా. కానీ వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువ అవుతోంది. దానివల్ల వచ్చే ఆదాయం కూడా మనకు సరిపోవడం లేదు. అప్పట్లో వ్యవసాయాన్ని చాలా చురుగ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు వ్యవసాయం చేయటానికి మా బలం సరిపోవడంలా. ఎందుకు నాన్న, మీరు భయపడకండి. ఈ రోజుల్లో యంత్రాలు అన్నిటికీ వచ్చేశాయి. పని చాలా తొందరగా అవుతుంది. మనిషి చేసే పని తక్కువ, యంత్రం చేసే పని ఎక్కువ. అయ్యా, మన దగ్గర ఈ యంత్రాలు కొనేంత డబ్బు లేదు.
ఇంకా నీ చదువు పూర్తవలేదు. నీ చదువు కోసం కూడా పెట్టుబడి పెట్టాలి. ఇంకా అప్పు చేసి యంత్రాలను కొనలేంలేరా. నాన్న, నేను చదువు మానేయాలి అనుకుంటున్నాను. చదువు మీద నాకు పెద్దగా శ్రద్ధ ఉండటం లేదు. శ్రద్ధ లేని చదువు చదవడం నాకిష్టం లేదు. నేను కూడా మీతో పాటు వ్యవసాయం చేస్తాను. అయ్యయ్యో, ఎందుకు నాన్నా అలా మాట్లాడుతున్నావు? నీకెంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు. కష్టపడి నేను చదివిస్తాను. నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని నా ఆశ. నువ్వు మాలాగా కష్టజీవి కాకూడదని నా తాపత్రయం. అందుకే కష్టపడి నిన్ను పట్నంలో చదివిస్తున్నాను. నాన్న, ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో ప్రతిభను చూపించగలడు. ఆసక్తి లేని చదువు చదవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. డబ్బులు ఖర్చవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. నా దగ్గర మంచి ఆలోచన ఉంది. కాబట్టి మనం వ్యవసాయం చేద్దాం నాన్న. అయ్యయ్యో, ఏమైందిరా? నీకేమైనా మతిపోయిందా? ఈ వ్యవసాయం వల్ల వచ్చే లాభాలు లేక ప్రజలు పట్నాలు వలసపోతున్నారు. తెలిసి తెలియని జ్ఞానంతో నువ్వేం వ్యవసాయం చేయగలవు? అలాంటిదేం జరగదు నాన్న. మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేను రేపటి నుంచి చదువును మానేసి వ్యవసాయం చేపడతాను. అరే నాన్నా, మా దగ్గర డబ్బులు లేవని నువ్వు నిరాశ పొందకు. మేం కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి నిన్ను పట్నంలో చదివిస్తున్నాము. ఎండలో కష్టపడి పనిచేయాలంటే అంత సులువు కాదు. గంగమ్మ గంగయ్య ఎంత నచ్చజెప్పినా సురేష్ మాత్రం తన మనసుని మార్చుకోడు. వాడి మొండితనాన్ని చూసి బాధతో గంగమ్మిలా అంటుంది. అయ్యా, మన సురేష్ మనసుని ఏదో ఒకటి చేసి మార్చాలి. ఎండలో పనిచేయడం వాడికి అలవాట్లేదు. మనకొక్కగానొక్క కొడుకు వాడు కష్టపడుతుంటే నేను చూడలేనయ్యా. వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థానంలో ఉండాలని నేనెప్పటినుంచో కోరుకుంటున్నాను. ఎందుకు గంగమ్మ అంతలా ఆలోచిస్తున్నావు? 2 రోజులు ఎండలో పనిచేస్తే వాడే మానేసి చక్కగా చదువుకుంటానని కాలేజ్కి వెళ్తాడు. నువ్వేం భయపడకు అంటూ పొలానికి వెళ్ళిపోతాడు గంగయ్య. సురేష్ కాలేజ్కి వెళ్లకుండా గంగయ్యతో పొలానికి వెళ్తాడు. సురేష్ పొలానికి వెళ్లి పొలమంతా పరిశీలించి తన తండ్రి దగ్గరకొచ్చి, నాన్నా, నేను చెప్పేది ఒకసారి ఇలా వినండి. మన పొలంలో అక్కడక్కడ రాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొలం లోతుగా లేదు, ఎత్తుగా ఉంది. ఇలాంటి పొలంలో మీరు వ్యవసాయం చేస్తే ఏం పంట మీకు వస్తుంది? నీళ్లుండక, పంట సరిగ్గా రాక మీరు నిరాశ పొందుతున్నారు. చాలే చెప్పొచ్చావు. వ్యవసాయం గురించి ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్తున్నావు. వ్యవసాయం గురించి నీకేం తెలుసురా? చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను. పొలం ఎలా ఉంచాలో, పంటను ఎలా పండించాలో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ఇలా 2 రోజులు గంగయ్యతో సురేష్ వెళ్లి పొలంలో చిన్న చిన్న సాయాలు చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఆ ఊరి భద్రయ్య అనే వ్యక్తి అక్కడికొస్తాడు. ఏంటి గంగయ్య, నీ కొడుకుని పొలం పనిలో పెట్టావు? నీకే వ్యవసాయం చేయడం చేత కాదు. నీ కొడుకేం చేయగలడు? నీ పొలం నిండా రాళ్లే ఉన్నాయి. అంత ఎత్తులో ఉంటే ఎప్పుడు పొలం మంచి పంటనిస్తుంది? నా పొలం చూసావా? ఎంత లోతుగా, ఎంత శుభ్రంగా ఉందో అని ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ మాటలకి సురేష్కి చాలా కోపం వచ్చి, ఏంటి భద్రయ్య గారు అంత ఎగతాళిగా మాట్లాడుతున్నారు? కొద్ది రోజులు పోయాక మళ్ళీ మా పొలం దగ్గరికి రండి. మీకంటే ఎక్కువగా మంచి పంటను పండిస్తాం. ఓ, మంచిదేరా, చూద్దాం. తండ్రి కొడుకులు ఇద్దరూ కష్టపడి పనిచేసినా నా అంత పంటని మీరు పండించలేరు అని వెటకారంగా మాట్లాడతాడు. భద్రయ్య వెళ్ళిపోయిన వెంటనే గంగయ్య సురేష్తో, నాన్నా సురేష్, నా కడుపున పుట్టి నువ్వు మంచి తెలివితేటలు సంపాదించుకున్నావు. నిన్ను హేళనగా మాట్లాడాను. నన్ను క్షమించరా. వ్యవసాయం గురించి నువ్వు బాగా తెలుసుకున్నట్టున్నావు కాబట్టి నీకు నచ్చినట్టే చేద్దాం. ఆ భద్రయ్య కంటే మనమే ఈ సంవత్సరం ఎక్కువ పంటను పండించాలి. చచ్చ, అవేం మాటలు నాన్న. మిమ్మల్ని నేను క్షమించడమేంటి? ఖచ్చితంగా ఇక నుండి ప్రతి సంవత్సరం మనం ఆ భద్రయ్య కంటే ఎక్కువ పంటను పండిద్దాం అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు గంగమ్మ భోజనం పట్టుకుని వస్తుంది.
గంగయ్య సురేష్ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. నాన్న, మనకున్న 2 ఎకరాల్ని ముందుగా బాగా మట్టిని తీసి లోతు చేసి చదునుగా చేయాలి. ఆ తర్వాత రాళ్లన్నీ తీసేయాలి. ఇప్పుడు 3 నెలలకి పంట చేతికంది. వరి విత్తనాలు మార్కెట్లో దిగాయి. అలా సంవత్సరానికి 3 పంటల్ని పండించొచ్చు. ఈ పంటతో పాటు చిన్న చిన్న కూరగాయ పంటలను కూడా పండిద్దాం. 3 నెలలకి వరి పంట చేతికొస్తుందని నేనిప్పటి వరకు వినలేదురా. నీకెవరు చెప్పారు? అయినా సంవత్సరానికి 3 పంటల్ని ఎలా పండించగలను నాన్నా? మా కాలేజీలో మా గురువుగారు చెప్పారు నాన్న. ఆ విత్తనాల్ని మార్కెట్లో అమ్ముతున్నారు. మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు ఆ విత్తనాల గురించి తెలీదు. వరి పంట అయిపోయిన తర్వాత మినప, పెసరు విత్తనాల్ని వేస్తే 2 నెలల్లో అవి చేతికి అందుతాయి. తర్వాత కందులు వేద్దాం, 3 నెలల్లో అందుతాయి. ఇలా వ్యవసాయాన్ని అన్ని రకాలుగా అంచెలంచెలుగా పండించడం వల్ల మనం వ్యవసాయం చేయడం సులభమవుతుంది. అలాగే ఎక్కువ ఆదాయం కూడా వస్తుందన్నా. అలాగే వీటికి రసాయనిక ఎరువులు వేయకుండా సొంతంగా మనమే సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి పొలాల్లో జల్లుదాం. ఇలా కొద్ది రోజుల తర్వాత వర్షాలు పడతాయి. అందరూ పొలాల్లో విత్తనాలను వేస్తున్నారు. గంగయ్య, సురేష్ ముందుగా తమ పొలంలో విత్తనాలను వేయడం వలన ఆకు బాగా పెరుగుతుంది. వర్షం పడిన నీళ్లతో పొలాల మధ్యలో చిన్న చిన్న గట్లలా కట్టి నీటిని నిల్వ ఉంచి ఆ పెరుగుతున్న ఆకును తీసుకుని ఒక్కొక్క మొక్కను దూరం దూరంగా నాటుతారు. అలాగే సొంతంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులను పొలాల్లో వేస్తారు. అలా వేయడం వలన వరి పంటకి ఎటువంటి చీడ పురుగు పట్టకుండా బాగా పెరుగుతుంది. అప్పుడు భద్రయ్య మళ్ళీ అక్కడికొచ్చి, ఏంటి గంగయ్య, నీ కొడుకు మాటలు విని కొత్తగా వ్యవసాయాన్ని మొదలు పెట్టావు? నేనిప్పటి వరకు వరి మొక్కలు నాటడం చూడలేదు. విత్తనాలు వేస్తేనే మొక్కలు చక్కగా మొలకెత్తుతాయి. ఇలా నాటడం వల్ల సమయం వృధా అవుతుంది. పొలంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు కూడా చనిపోతాయి. కాస్త బుర్ర పెట్టి వ్యవసాయం చేయవయ్యా అని నవ్వుకుంటూ అంటాడు. ఏంటి భద్రయ్య గారు, మీ పనేదో మీరు చూసుకోండి. మాకెలా చేతనైతే అలానే వ్యవసాయం చేస్తాం. చెప్పడానికి మీరెవరు? మళ్ళీ మా పొలం దగ్గరకు వచ్చారంటే బాగోదు అని భద్రయ్యతో గొడవ పడతాడు సురేష్. పొలానికి వచ్చే వాళ్ళందరూ గంగయ్య చేసే వ్యవసాయాన్ని చూసి నవ్వేవాళ్లు. అలా కొద్ది రోజులు పోయాక వరి పంట చాలా ఏపుగా పెరిగి అందరికంటే ముందుగా పంట చేతికందుతుంది. మొక్కకి మొక్కకి కొంత దూరం ఉండటం వలన పంట చాలా బాగా పండుతుంది. ఆ పంటను చూసి గంగయ్య మురిసిపోతూ తన కొడుకు సురేష్తో ఇలా అంటాడు. నాన్న సురేష్, నేను పుట్టినప్పటి నుంచి వ్యవసాయాన్ని చేస్తున్నాను. ఇలాంటి పంట నేనెన్నడూ చూడలేదురా అంటూ చాలా సంతోషిస్తాడు. గంగయ్య ముఖంలో సంతోషాన్ని చూసి సురేష్ ఇలా అంటాడు. నాన్నా, నీ ముఖంలో సంతోషాన్ని చూసి చాలా రోజులైంది. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని నేను చదువు మానేసి వ్యవసాయం చేయాలనుకున్నాను. మీరెంతో కష్టపడి నన్ను చదివించారు. మీ సంతోషం కోసం నేనిలా వ్యవసాయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది నాన్నా. కొద్ది రోజులు పోయాక పంటంతా బాగా పండుతుంది. ఆ పంటను కోసి ఒక పెద్ద కుప్పగా పెడతారు. ఇరుగు పొరుగు వారి పంటలు ఇంకా పండవు. గంగయ్య పంటను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపడేవాళ్లు. వరి పంట అయిపోయిన వెంటనే మినుము, పెసర పంటలను వేస్తారు. సురేష్ మార్కెట్కి వెళ్లి కూరగాయ విత్తనాలు తీసుకునొస్తాడు. నాన్నా, కూరగాయ మొక్కల కోసం విత్తనాలు తీసుకొచ్చాను. మన ఇంటి వెనుక కొంత స్థలం ఖాళీగా ఉంది. దానిలో సగభాగం కూరగాయ మొక్కలను, సగభాగం పూల మొక్కల్ని పెంచుదాం. అయ్యో, అదేం నాన్నా, పూల మొక్కల్ని పెంచి ఏం చేస్తావురా? మొత్తం కూరగాయ విత్తనాలే నాటుదాం. అది కాదు నాన్నా, పూల మొక్కల్ని పెంచడం వల్ల చాలా లాభం ఉంది. అదేంటంటే ఇప్పుడు ఇంటి ముందు అందం కోసం అందరూ పూల మొక్కల్ని పెంచుతున్నారు. మనం ఈ వ్యాపారం పెట్టడం వల్ల మన దగ్గర ఈ పూల మొక్కలను ఎక్కువ డబ్బుకి కొంటారు. వీటి వల్ల కూడా మనకి మంచి ఆదాయం వస్తుందన్నా. అవునా నాన్నా? నాకీ విషయం తెలియదురా. సరే సరే అని ఇద్దరూ కలిసి కూరగాయ విత్తనాలను, పూల మొక్కల్ని నాటుతారు. ఇలా కొద్ది రోజులు పోయాక మినప, పెసర పంట చేతికందుతుంది. అలాగే కూరగాయలు కూడా బాగా పంటనిస్తాయి. పూల మొక్కలు కూడా బాగా పెరుగుతాయి.
ఒకరోజు భద్రయ్య అటువైపుగా వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో సురేష్ కనిపిస్తాడు. తల వంచుకుని భద్రయ్య ఇలా అంటాడు. నన్ను క్షమించండి సురేష్. చేతకాని వాళ్ళని మిమ్మల్ని నానా మాటలు మాట్లాడాను. ఈరోజు అందరికంటే మీరే బాగా పంటను పండించారు. తండ్రి కొడుకులు అనుకున్నది సాధించి చూపించారు. ఎవరి చేతిలో ఎంత విద్య ఉంటుందో అదెవరికీ తెలియదండి. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలీదు. ఒకరిని చూసి ఎప్పుడూ చులకనగా మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల ఏదో ఒకరోజు మనమే నష్టపోతాం, వాళ్లే పైకెదుగుతారు అని అక్కడ్నించి సురేష్ వెళ్ళిపోతాడు. గంగయ్య సేంద్రియ పదార్థాలు వేసి పంటను పండించడం వలన గంగయ్య దగ్గరే అందరూ పంటలు కొంటారు. కూరగాయలు కూడా మంచి రేటుకే అమ్ముతూ ఉంటారు. ఇంటి అందం కోసం ఊర్లో ఉన్న వాళ్ళు, పక్కూరి వాళ్ళు అందరూ గంగయ్య దగ్గరున్న పూల మొక్కలను కొనేవారు. ఈ విధంగా పంట నుండి వచ్చిన ఆదాయం, కూరగాయలు, పూల మొక్కల నుండి వచ్చిన ఆదాయంతో మరికొంత పొలాన్ని కొని గంగయ్య, సురేష్ ఇద్దరూ కలిసి వ్యవసాయాన్ని బాగా వృద్ధి చేసుకుని ధనవంతులవుతారు.